Hi friends, welcome to Maths with Money channel. Today I will discuss the most excitement video for many of CGL aspirants because it was one of the job which was recruited through SSC CGL, and it is very exciting job for most of the aspirants who opted this preventive officer. Okay, the concept of this video is how to become preventive officer and its selection procedure and how a preventive officer can be selected and what is his job profile and how much salary he will get and how the promotional aspects and also the location, because since it is a central government job you will get posted at all over India. So where will these preventive officers will be posted, that we will discuss in this video. Everything we will discuss. Okay, so let's start the video. సో బేసిక్‌గా మీరు చాలామంది 'వీడొక్కడే' సినిమా చూసే ఉంటారు. ఓకే. 'వీడొక్కడే' సినిమాలో లాస్ట్‌లోని సో తను పట్టించిన డైమండ్స్ దీనికి హియర్ వన్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ డిప్యూటీ కమిషనర్ హి వాస్ గివింగ్ ఎ పోస్ట్ ఆఫ్ ఇన్స్‌పెక్టర్ ఆర్ సూపరింటెండెంట్ టు హీరో 'సూర్య'. యెస్ ఆర్ నో? మీరందరూ చూసే ఉంటారు. ఓకే. చాలా క్లియర్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ హి ఈస్ నాట్ ఎ ప్రివెంటివ్ ఆఫీసర్. హి ఈస్ నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఎ ప్రివెంటివ్ ఆఫీసర్. ఈజ్ ఎ సూపరింటెండెంట్ క్యాడర్. ఓకే. ఎట్లా చెప్తామంటే మనం బై సీయింగ్ ద బ్యాడ్జెస్. ఓకే. ఫర్ ఎ సూపరింటెండెంట్ యూ హ్యావ్ 4 స్ట్రైప్స్ అండ్ సిల్వర్ ఎంబ్లెమ్ ఆఫ్ దిస్ 3 లైన్స్. ఓకే. సో కాబట్టి అట్లా ఉందంటే తనకి సూపరింటెండెంట్ రోల్ ఇచ్చామన్నమాట. ఆ కమిషనర్ గాని, డిప్యూటీ కమిషనర్ ఎనీవన్. ఓకే. సో దీనికి డైరెక్ట్‌గా ఎగ్జామ్ అనేది ఉండదు. ఓకే. సూపరింటెండెంట్‌కి. బట్ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా ఇచ్చేసాడు. సో కాబట్టి మనకేమి అలా మీరేదైనా డైమండ్స్ ఏదో పట్టుకొని వచ్చేస్తే అక్కడ మీకు ఇచ్చేస్తారు అట్లా అని అనుకోవద్దు. సూపరింటెండెంట్ ప్రమోషన్ గాని, ప్రివెంటివ్ ఆఫీసర్ గాని మీరు సెలెక్ట్ అవ్వాలంటే డెఫినిట్‌గా మీరు ఒక ఎగ్జామ్ రాయాలి. ఓకే. సో ఏంటా ఎగ్జామ్? ఏంటా సెలక్షన్ అనేది చూద్దాం. ఓకే. లెట్స్ సీ. సో బేసిక్‌గా the preventive officer can be selected through an exam which was called as SSC CGL exam, Staff Selection Commission Combined Graduate Level. Okay, so it has two tiers. One is tier 1, and if you qualified in tier 1 then only you will eligible for tier 2. సో టైర్ 1 ఎవరైతే రాస్తారో టైర్ 1లో ఒక క్వాలిఫైయింగ్ మార్క్ పెడతారు. సో బేస్డ్ ఆన్ దట్ క్వాలిఫికేషన్ యూ విల్ బి సెలెక్టెడ్ ఫర్ టైర్ 2. సో టైర్ 2 అయిపోయాక మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అడుగుతాడు. అంటే మీకు ఈ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్‌లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది చాలా జాబ్స్‌కి ఇది రిక్రూట్‌మెంట్ తీసుకుంటుందన్నమాట స్టాఫ్‌కి. లైక్ గ్రూప్ బి ఆఫీసర్స్, గ్రూప్ సి ఆఫీసర్స్. దాంట్లో నియర్లీ 29 కన్నా ఎక్కువే ఉంటాయి. మోర్ దాన్ 20 జాబ్స్ ఎక్కువ ఎక్స్‌ట్రా ఉంటాయన్నమాట. క్యాడర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్‌లో వాటిలో. సో అట్లా ఈ సీబీఐసీ కిందకి ఇది వస్తుందన్నమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్. దీంట్లో మనకి బేసిక్‌గా ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్ అండ్ జీఎస్టీ ఇన్స్‌పెక్టర్ కమ్స్ అండర్ దిస్ సీబీఐసీ. సో ఇప్పుడు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. అంటే ఫస్ట్ మీరు ఎగ్జామినర్ పెట్టుకుంటారా? ప్రివెంటివ్ ఆఫీసర్ పెట్టుకుంటారా? జీఎస్టీయా? లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ ఇట్లా చాలా మీరు పెట్టుకున్నప్పుడు ఓకే. మీరు పెట్టుకునే ఆప్షన్ ప్రిఫరెన్స్ బట్టి మీకొచ్చిన ర్యాంక్ బట్టి మీకు ప్రివెంటివ్ ఆఫీసర్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్రివెంటివ్ ఆఫీసర్‌గా అలొకేట్ అయిపోయాక మీరు ఎక్కడైతే మీరు సెలెక్ట్ అయ్యారో ఆ యూజర్ డిపార్ట్మెంట్ అనేది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తుంది. ఓకే. బిఫోర్ 2021 వేరేలా ఉండేది. బిఫోర్ 2020, 2021 వరకు అప్పుడు ఎలా ఉండేదంటే సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాస్ కండక్టెడ్ అగైన్ బై స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఎస్ఎస్‌సీనే చేసేది. ఓకే. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఎవరైనా కొంతమంది పోతా ఉంటారనమాట. ఓకే. బేస్డ్ ఆన్ దేర్ ఏంటది వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ గాని ఏవైనా కరెక్ట్‌గా ఉండకపోతే. సో అందుకని ఫస్ట్ ఎస్ఎస్‌సీ సెలక్షన్ చేసేసి ఆ తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసాక ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ యూజర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఎక్కడైతే మీరు సెలెక్ట్ అవుతారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. బట్ ఇనీషియల్‌గా ఎలా ఉండేది? ఎస్ఎస్‌సీ చేసేది. స్టిల్ ఆఫ్టర్ గెట్టింగ్ సెలక్షన్ ఆల్సో యూజర్ డిపార్ట్మెంట్ చేసేది. అలా 2 సార్లు ఎందుకు చేయడం అనుకోని ఇప్పుడు ఈ విధంగా మార్చారన్నమాట. ఓకే. అది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ దీనికేంటంటే ఎనీ డిగ్రీ. డిగ్రీ అంటే మీరు 3 ఇయర్స్ కోర్స్ చేసిన డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. 4 ఇయర్స్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎంటెక్ చేసిన, పీజీ చేసిన డిగ్రీ మినిమమ్ డిగ్రీ ఉంటే చాలు. ఓకేనా? ఏజ్ లిమిట్ 18-30 ఇయర్స్ ఫర్ జనరల్ కేటగిరీ. ఓబీసీకి +2 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీకి +3-5 అట్లా ఉంటుంది. బేస్డ్ ఆన్ నోటిఫికేషన్ ఇట్ విల్ చేంజ్. ఓకే. సో ఇది
మనకి సెలక్షన్ అవ్వడానికి మీకు మినిమమ్ రిక్వైర్మెంట్ అంటే ఈ 2 క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. అవి ఉన్నాయి అంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటి? సో, మనం ఏంటి ఎగ్జామ్ రాయాలి. ఓకే. ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఎస్ఎస్‌సికి జాబ్ క్యాలెండర్ ఉంటుందన్నమాట. ఓకే. మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ లాగా ఒకసారి ఇవ్వడం, ఒకసారి ఇవ్వకపోవడం అట్లా ఉండదు. సో, డెఫినిట్‌గా లైక్ యూపీఎస్‌సి, ఎస్ఎస్‌సి ఆల్సో క్యాలెండర్. ఎవ్రీ ఇయర్ మీకు ఎస్ఎస్‌సి సీజీఎల్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ నుంచి 3 మంత్స్‌లో ఎగ్జామ్ టైర్ 1 ఉంటుంది. నెక్స్ట్ టైర్ 2 ఉంటుంది. ఓకే. సో, టైర్ 1 ఎగ్జామ్‌లో సిలబస్ ఏంటనేది ఒక్కసారి చూద్దాం. సో, టైర్ 1 ఎగ్జామినేషన్‌లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఓకే. టోటల్ 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ద ఎగ్జామ్ ఈజ్ ఆన్‌లైన్ ఎగ్జామ్. ఆన్‌లైన్‌లో మీరు రాయాలి. ఓకేనా? నాట్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. సో, ప్రతి సెక్షన్‌లోని 25 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. సో, ఈచ్ సెక్షన్ క్యారీస్ 50 మార్క్స్. సో, టోటల్ 4 సెక్షన్స్ కాబట్టి 200 మార్క్స్. ఈ 200 మార్క్స్‌కి మీకు ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ అనేవి ఇస్తాడు. సో, బేస్డ్ ఆన్ వేకెన్సీస్ 1:50 1:100 ఇట్లా ఒక్కొక్క రేషియో ఉంటుంది. సో, ఆ రేషియో బట్టి వాళ్ళు కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారు. జనరల్ కేటగిరీకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఓబీసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్‌కి ఒకటి. ఇట్లా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకే. సో, మీరు ఈ టైర్ 1 అనేది క్వాలిఫై అయితే మీ యొక్క కేటగిరీ ఇచ్చిన కట్ ఆఫ్ మార్క్స్‌కి మీరు రీచ్ అయ్యి దానికన్నా ఎక్కువ మార్క్స్ ఉంటే మీరు క్వాలిఫై అయితేనే టైర్ 2 ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. సో, నోటిఫికేషన్ ఈరోజు వచ్చిందనుకోండి. నోటిఫికేషన్ నుంచి 3 మంత్స్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ 2-3 మంత్స్‌లో మీకు మెయిన్స్ ఎగ్జామ్ దట్ ఈస్ టైర్ 2 అనేది ఉంటుంది. ఓకే. టైర్ 2 ఏంటో చూద్దాం. సో, టైర్ 2 ఎగ్జామినేషన్‌లో మనకి అగైన్ 2 సెషన్స్ ఉంటాయి. ఓకే. 2 సెషన్స్ బాగా చూడండి. 2 సెషన్స్. సెషన్ 1 అండ్ సెషన్ 2. ఓకే. అండ్ ఇట్ ఆల్ కంప్రైజ్ ఆఫ్ పేపర్ 1. ఒకటే పేపర్. ఓకే. మిగతా పేపర్ 2, పేపర్ 3 అనేది ప్రివెంటివ్ ఆఫీసర్‌కి అవసరం లేదు. సో, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే. పేపర్ 1లో 2 సెషన్స్ ఉంటాయి. ఒక సెషను 2 అవర్స్ 15 మినిట్స్. ఇంకొక సెషను 15 మినిట్స్. చాలా జాగ్రత్తగా వినాలి మీరిక్కడ. ఓకే. మొదటి సెషన్ 2 అవర్స్ 15 మినిట్స్‌లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఓకే. చాలా జాగ్రత్తగా వినండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ సెక్షన్ 3 ఉంది కదా! కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. ఇది 15 మినిట్స్ ఉంటుంది. ఇది ఎంతమ్మా ఉంటుంది? 15 మినిట్స్ ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వింటున్నారా? ఇది 15 మినిట్స్ ఉంటుంది. ఓకే. 15 మినిట్స్. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? 20 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్ 3 మార్క్స్. సో, టోటల్ 60 మార్క్స్. ఈ 60 మార్క్స్‌లో మీకు క్వాలిఫైయింగ్ అంటే ఓవరాల్ జాబ్ సెలక్షన్‌లో వీటి యొక్క మార్క్స్ అనేది మీకు ఎక్కువొస్తే ఒకలాగా, తక్కువొస్తే ఒకలాగా ఉండదు. ఒక క్వాలిఫైయింగ్ మార్క్ పెడతారు. అంతకన్నా ఎక్కువొస్తే ఎన్నొచ్చినా కూడా ఒకటే. అది ఫైనల్ సెలక్షన్‌లో ఆ మార్క్స్ తీసుకోరు. జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకే. నెక్స్ట్ సెక్షన్ 1, సెక్షన్ 2 ఉన్నాయి చూసారా? ఈ సెక్షన్ 1లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని ఉంటుంది. ఓకే. సో, టోటల్‌గా ఇది మీకు 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్ అయిన తర్వాతే మీరు సెక్షన్ 2లోకి ఎంటర్ అవుతారు. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ సెక్షన్ 1 అవర్ ఉంటుందమ్మా. దాంట్లో మీకు 2 సెక్షన్స్ ఉంటాయి. మ్యాథ్స్, రీజనింగ్. ఈ 2 సెక్షన్‌లు అంటే ఇప్పుడు మ్యాథ్స్‌లో 30 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్ 3 మార్కులు. నెక్స్ట్ రీజనింగ్‌లో 30 క్వెషన్‌లు ఉంటాయి. ఒక్కొక్కటి 3 మార్కులు. మొత్తం 60 క్వెషన్‌లు 60 × 3 180 మార్కులు సెక్షన్ 1. సో, ఇప్పుడు మ్యాథ్స్‌లో 30 క్వెషన్‌లు మీరు చేసేసారనుకోండి ఒక 20 నిమిషాల్లోనే. రీజనింగ్ ఎళ్దాం అనుకున్నారనుకోండి స్విచ్ అవ్వచ్చు. సో, రీజనింగ్‌లో క్వెషన్ నుంచి మళ్ళీ మ్యాథ్స్‌కి స్విచ్ అవ్వచ్చు. కానీ సెక్షన్ 2లోకి స్విచ్ అవ్వలేరు. సెక్షన్ 1 అవర్ కంప్లీట్ అయిన తర్వాతే సెక్షన్ 2 అనేది ఉంటుంది. సో, 1 అవర్ తర్వాత ఇప్పుడు మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఇక్కడ కూడాను ఇంగ్లీషు, జనరల్ అవేర్‌నెస్. ఇంగ్లీష్‌లో 45 క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్ 25. సో, టోటల్ 70 క్వెషన్స్. ఒక్కొక్క క్వెషన్ 3 మార్క్స్, 210 మార్క్స్. సో, 180, 210 ఎంతమ్మా? టోటల్ 390 మార్క్స్. ఈ 390 మార్క్స్‌కి మీకు ఎక్కువ మార్క్స్ వస్తే మీరు టాప్ ర్యాంకర్‌గా నిలుస్తారు. తక్కువ మార్క్స్ వస్తే టాప్ ర్యాంకర్‌గా నిలవరు. అంటే ఈ మార్క్స్ మాత్రమే ఫైనల్ సెలక్షన్‌లోని కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో, ఆ తర్వాత సెక్షన్ 3. ఆ తర్వాత సెక్షన్ 3లోనే ఇంకొక 15 మినిట్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఈ 15 మినిట్స్ ఏంటి అంటే ఈ సెక్షన్ కంప్యూటర్ నాలెడ్జ్‌కి 15 మినిట్స్. అది కాకుండా తర్వాత సెషన్ 2లో ఉన్న ఈ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అంటారు. అంటే టైపింగ్ టెస్ట్.
ఒక డేటా ఎంట్రీ ఇస్తారు, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. యూ హ్యావ్ టు టైప్ దట్ టెస్ట్ విత్ ఇన్ సమ్ టైం. ఎంత టైం అది? 15 మినిట్స్‌లోని కొట్టాలి. ఓకే. ఇది కూడాను క్వాలిఫైయింగ్ నేచర్. దీనికేమి ఇది ఉండదు. అది క్వాలిఫై అయితే చాలు. ఓకేనా? అర్థమైందా ఇంతవరకును? నెక్స్ట్. ఇప్పుడు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది చూసారా? ఈ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రివెంటివ్ ఆఫీసర్. అదేంటి సార్ మీరే ఇందాక అన్నారు అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని. మరి ఇప్పుడు ఎందుకు అది ఇంపార్టెంట్ అంటున్నారు అంటే హియర్ వి హావ్ వన్ స్పెసిఫిక్ థింగ్. చూడండి. Module 1 of Section 3 of Paper 1, that is Computer Knowledge Test, is mandatory but qualifying in nature. అది ఖచ్చితంగా అందరూ రాయాలి బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. హౌఎవర్ చాలా ఇంపార్టెంట్ చూడండి. While shortlisting the candidates for the posts where computer proficiency is prescribed, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది కొన్ని జాబ్స్‌కి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఏఎస్ఓ ఇన్ సిఎస్ఎస్, ఎంఈఏ, ఏఎఫ్హెచ్‌క్యూ, అసిస్టెంట్ ఇన్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ జీఎస్ఐ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ ఇన్స్పెక్టర్ సిజీఎస్టీ and preventive officer and examiner and executive assistant in CBIC and postal assistant or sorting assistant in Department of Post. ఇక్కడ మనకి ఏముందమ్మా? ప్రివెంటివ్ ఆఫీసర్. మీరు గనక ప్రివెంటివ్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్‌లోని హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ విల్ బి సెట్ ఇన్ కంపారిజన్ టు అదర్ పోస్ట్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హావ్ టు లెర్న్. అంటే చూడండి చెప్తాను. ఇక్కడ ఏంటి ఒక్కసారి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. 60 మార్క్స్‌కి టెస్ట్ అమ్మా. ఓకే. ఇప్పుడు మనం ఏవైతే జాబ్స్ చెప్పుకున్నామో ఏంటేంటి ఇన్స్పెక్టర్ ఇన్ సీజీఎస్టీ, ప్రివెంటివ్ ఆఫీసర్ అండ్ సీఎస్ఓ ఇన్ ఏఎస్ఎస్ సంథింగ్ ఉన్నాయి కదా! ఆ జాబ్స్ అన్నీ ఒక లిస్ట్ అనుకుందాం. జాబ్స్ 1 అని. రిమైనింగ్ మిగతా జాబ్స్ అన్నీ జాబ్స్ 2 అనుకుందాం. ఓకే. ఇప్పుడు 60 మార్కుల్లోని ఈ జాబ్స్‌కి కావాల్సిన వేకెన్సీస్ సపోజ్ 100 ఉన్నాయి అనుకుందాం. ఓకే. సో, ఈ 100 వేకెన్సీస్‌కి ఫస్ట్ ఆర్డర్‌లో పెట్టుకుంటారు. అప్పుడు ఈ 60కి కట్ ఆఫ్ ఈ 100 వేకెన్సీస్ ఫిల్ చేయడానికి ఫర్ సపోజ్ 40 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేలాగా క్వాలిఫైయింగ్ మార్క్ ఉందనుకోండి. సో, డెఫినిట్‌గా మీరు కంప్యూటర్ నాలెడ్జ్‌లోని అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే. కానీ 40 మార్క్స్ మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇప్పుడు అవి కాకుండా మిగతా జాబ్స్ ఉన్నాయి కదా! ఈ జాబ్స్ ఫర్ సపోజ్ 500 అనుకుందాం. ఓకే. ఈ 500 వేకెన్సీలకి మళ్ళీ కట్ ఆఫ్ పెడతారు. పెట్టినప్పుడు దీనికన్నా తక్కువ ఉంటుంది. అంటే ఈ 500 వేకెన్సీలకి ఫర్ సపోజ్ 60 మార్కులకి 30 మార్కులొస్తే చాలు కట్ ఆఫ్ పెట్టారనుకోండి. అంటే మీరు చెప్తున్నాను ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీకు మార్క్స్ చాలా ఎక్కువొచ్చాయి. ఏది ఆ 390 మార్క్స్‌కి. కానీ కంప్యూటర్ నాలెడ్జ్‌కొచ్చేసరికి మీకు 30 మార్క్సే వచ్చాయనుకోండి. అప్పుడు మీరు ప్రివెంటివ్ ఆఫీసర్ అవ్వలేరు. అర్థమవుతుందా మీకిక్కడ? సో, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్‌కి కంప్యూటర్ నాలెడ్జ్‌లోని కట్ ఆఫ్ ఎక్కువుంటుంది. ఆ కట్ ఆఫ్‌ని మీరు రీచ్ అవ్వాలి అంటే డెఫినిట్‌గా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా బాగా చదువుకోవాలి. ఎప్పుడు? మీరు ప్రివెంటివ్ ఆఫీసర్ అవ్వాలి అంటే. ఓకే. ఓన్లీ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ వస్తే చాలదు. దీనికి కొంచెం ఎక్కువ ఉంటుంది క్వాలిఫైయింగ్ మార్క్. ఓకేనా? అర్థమైందా? దట్ యూ హావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. While giving preference of posts as and when required by the commission, the candidates may note that there are few posts like inspector, central excise examiner, preventive officer, inspector and sub-inspector in CBN, sub-inspector or JIO in NCB, sub-inspector in CBI and NIA, that is National Investigation Agency, which have specific requirement of physical standards, physical tests, medical standards, which were given at annexer something. Okay, so candidates must ensure that they fulfill all the requirements of the post before giving their preference or options for such posts. Measurement of physical standards, physical and medical tests will be conducted by the user department concerned after final selection and a nomination of candidates to user departments. అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు ఎగ్జామినర్ లేకపోతే ప్రివెంటివ్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యారు. ఓకే. సో, ప్రివెంటివ్ ఆఫీసర్‌గా ఫర్ సపోజ్ చెన్నైకి సెలెక్ట్ అయ్యారనుకుందాం. ఓకే. చెన్నైకి సెలెక్ట్ అయిన తర్వాత, చెన్నైకెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్. వాళ్ళు చెప్తారు. మెడికల్ టెస్ట్ ఈ హాస్పిటల్‌లోని, ఈ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేయించుకోవాలి అని. మీరు మెల్లగా ఎళ్ళిపోయి చేయించుకోవడం కాదు. మీతోని ఒక ఆఫీసర్ వస్తారు. ఓకే. ఆఫీసర్ వచ్చి మీకు అక్కడ చేయిపిస్తారు. సో, మీకు ఏదైనా మెడికల్ స్టాండర్డ్స్‌లో గాని, ఏదైనా
ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా లేకపోతే యూ విల్ బి డిస్‌క్వాలిఫైడ్. ఇప్పుడు నాకు కొంతమంది క్వెషన్స్ అడిగారనమాట. సార్ ఇప్పుడు నేను డిస్‌క్వాలిఫై అయిపోయాను. ఓకే. అప్పుడు నాకు వేరే జాబ్ ఇస్తారా? అంటే ఇవ్వరు. అందుకనే ఇక్కడ ఈ నోట్ అనేదనమాట. సో, మీరు ఆప్షన్ ప్రిఫరెన్స్ పెట్టుకునేటప్పుడే డెఫినెట్‌గా ఈ స్టాండర్డ్స్ అనేది చూసి, దానికి మీరు తగ్గట్టుగా ఉంటేనే పెట్టుకోవాలి. సో, వాట్ ఆర్ దోస్ స్టాండర్డ్స్? లెట్స్ సీ. సో, మేల్ క్యాండిడేట్స్‌కి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ చెప్తున్నారు ఇన్స్‌పెక్టర్‌కి. వెరాజ్ ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ ఆర్ ఎగ్జామినర్ ఆర్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఆర్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ CBN, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. ఓకే. సో, ఫిజికల్ స్టాండర్డ్స్ మేల్‌కి ఎలా ఉండాలంటే హైట్ షుడ్ బి మినిమమ్ ఆఫ్ 157.5 సెంటీమీటర్స్ and it will be relaxed by 5 centimeter in some tribes areas. Okay. And chest 81 centimeters fully expanded with a minimum expansion of 5 centimeters. అంటే ఇన్హేల్ కి ఎక్సేల్ కి చేసినప్పుడు మీకు మినిమమ్ ఆఫ్ 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ ఉండాలి. సో, ఈ స్టాండర్డ్స్ లేవనుకోండి మీరు ఈ పోస్ట్ పెట్టుకోకూడదు. మీరు 150 సెంటీమీటర్స్ హైట్ ఉన్నారు అనుకుందాం ఫర్ సపోజ్. పెట్టేశారు అనుకోండి. రేపు పొద్దున్న మీకు పిలుస్తది యూజర్ డిపార్ట్మెంట్. మీరు 150 ఉన్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా డిస్‌క్వాలిఫై చేస్తారు. డిస్‌క్వాలిఫై చేశాక మీరు ఆ జాబ్‌కో కాకుండా మళ్ళీ ఎగ్జామ్ రాసుకొని నెక్స్ట్ మళ్ళీ వేరే దీనికి పెట్టుకోవడమే తప్ప, సార్ నేను ఇంత కష్టపడి రాసాను. నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. జస్ట్ నాకు 7 సెంటీమీటర్స్ లేదని వదిలేసారు. నెక్స్ట్ వేరే జాబ్ ఇస్తారా అంటే ఇవ్వరు. అందుకనే మీరు ముందే ఈ స్టాండర్డ్స్‌కి మీరు తగ్గట్టుగా ఉన్నారా లేదా అని చూసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? దీస్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. వాకింగ్. 1600 మీటర్స్ 15 మినిట్స్‌లో నడవాలి. 1600 మీటర్స్ అంటే 1.6 కిలోమీటర్స్ ఇన్ 15 మినిట్స్. అండ్ సైక్లింగ్ 8 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్. అరగంటలో 8 కిలోమీటర్లు మీరు తొక్కాలి. సార్ నాకు సైకిల్ తొక్కడం రాదు. చిన్నప్పుడు నాకు నేర్పించలేదు అంటే కుదరదు. ఖచ్చితంగా వాకింగ్ ఉంటుంది టెస్ట్, సైక్లింగ్ ఉంటుంది. సైకిల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు సైక్లింగ్ అనేది ఆ డిస్టెన్స్ ఖచ్చితంగా 8 కిలోమీటర్లు చెప్తారు. ఆ 8 కిలోమీటర్లు మీరు తొక్కగలగాలి. దీంట్లో ఏ ఒక్కటి చేయకపోయినా కూడా మిమ్మల్ని డిస్‌క్వాలిఫై చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది యాస్పిరెంట్స్ ఆస్క్డ్ మీ, సార్ నాకు ఒక 0.5 సెంటీమీటర్ తక్కువుంది. నన్ను యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. డెఫినిట్‌గా మీరు ఈ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా ఉంటేనే మీరు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. సార్ నేను 1000 మీటర్లే నడవగలను. ఇంకో 600 మీటర్లు నడలేను. ప్రాక్టీస్ చేయండి అంతే. లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఖచ్చితంగా మిమ్మల్ని డిస్‌క్వాలిఫై చేస్తుంది. సో, యూ హావ్ టు బి వెరీ పర్టిక్యులర్ అబౌట్ దీస్ స్టాండర్డ్స్. దిస్ ఈజ్ ఫర్ మేల్. నౌ కమింగ్ టు ఫీమేల్. ఫీమేల్‌కొచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్స్ 152 సెంటీమీటర్స్ హైట్ మినిమమ్ ఉండాలి. అండ్ వెయిట్ మినిమమ్ ఆఫ్ 48 కేజెస్ ఉండాలి. అండ్ దిస్ హైట్ రిలాక్సిబుల్ బై 2.5 సెంటీమీటర్స్ అండ్ వెయిట్ రిలాక్సిబుల్ అప్ టు 2 కేజెస్ ఫర్ సమ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఓకే. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్‌కి వచ్చేసరికి వాళ్ళు 1 కిలోమీటర్ 20 మినిట్స్‌లో ఖచ్చితంగా నడవగలగాలి. సైక్లింగ్ 3 కిలోమీటర్స్ ఇన్ 25 మినిట్స్‌లో ఖచ్చితంగా తొక్కేటట్టు ఉండాలి. ఓకే. అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇన్స్‌పెక్టర్, okay, persons with disabilities will have to meet the physical standards, that is height, chest and weight, as prescribed for the relevant post. However, for orthopedically disabled candidates the following relaxation in physical test is allowed. ఇంకా ఇదేంటంటే మీకు నోటిఫికేషన్‌లో ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడంటే ఏంటి అంటే మీరు ఖచ్చితంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ గనక ఉంటే వాళ్ళకి ఈ ఏవైతే ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో, ఓకే, దే హావ్ టు మీట్ ఫిజికల్ స్టాండర్డ్స్. అంటే హైట్, చెస్ట్, వెయిట్ అయితే ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ ఏవైతే ఉన్నాయో అవి ఉండాలి. బట్ ఈ వాకింగ్, సైక్లింగ్‌లో మాత్రం కొంచెం ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి. మిగతా వాళ్ళకి ఎవ్వరికీ ఉండవు. ఓకేనా? సో, ఇవి చూసుకొని మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ ద ఎస్ఎస్‌సి రిక్రూట్మెంట్ ఎగ్జామ్. ఓకే. ఫర్ ప్రివెంటివ్ ఆఫీసర్. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. ఓకే. కమింగ్ టు సాలరీ. ఓకే. సాలరీ వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఆఫ్ సిటీస్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక్కొక్క సిటీని డివైడ్ చేసింది. ఎక్స్ సిటీస్‌లో అయితే గ్రాస్ సాలరీ మీకు 85,000 పర్ మంత్ వస్తుంది. వై అయితే 78,000, జెడ్ అయితే 73,000 పర్ మంత్. అట్ ప్రెజెంట్ డీఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకుంటే ప్రెజెంట్. అంతేకాకుండా సిన్స్ ఇట్ ఈస్ ఎ యూనిఫార్మ్ సర్వీస్ యూ విల్ గెట్ ఎన్ యూనిఫార్మ్ అలవెన్స్ ఆఫ్ 10,000 పర్ ఇయర్. సంవత్సరానికి 10,000 మీకు అలవెన్స్‌గా వస్తుంది. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌గా చూసుకుంటే మీరు ఇదంతా చూసుకొని తర్వాత మీకు ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ కూడాను గవర్నమెంట్ ఏస్తుంది కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఇట్స్ లైక్ నియర్లీ 10,00,000 ప్యాకేజ్ అన్నమాట. 10,00,000 ప్యాకేజ్ అన్నమాట. స్టార్టింగే మీరు వచ్చిందనుకోండి మీకు జాబు 10,00,000 ప్యాకేజ్ లాగా ఇది.
ఓకే. అదే మనం ఒకసారి పే బ్యాండ్ చూద్దాం. పే బ్యాండ్ చూస్తే మనకి ఇక్కడ మనకి పే బ్యాండ్‌లోని గ్రేడ్ పే మనది 4,6 అనమాట. ప్రివెంటివ్ ఆఫీసర్‌ది. ఓకే. లెవెల్ 7 జాబ్. సో, మీకు ఫస్ట్ బేసిక్ పే వచ్చేసరికి 44,900తో స్టార్ట్ అవుతారు. ఓకే. ఎవ్రీ ఇయర్ మీకు ఇంక్రిమెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 46,200 అవుతుంది. నెక్స్ట్ 47,600 అట్లా. సో, అట్లా కంటిన్యూయస్‌గా 40 ఇయర్స్ గనక సర్వ్ చేస్తే మీకు బేసిక్ పేనే 1.42 లాక్ అవుతుందనమాట. సో, దాని మీద మళ్ళీ డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అవన్నీ ఉంటాయి. సో, ఇది పే బ్యాండ్ స్ట్రక్చర్. ఓకే. సో, మీరు ఫర్ సపోజ్ 21 ఇయర్స్‌కి అయిపోయారనుకోండి. 20 ఇయర్స్‌కో, 21 ఇయర్స్‌కో జాబ్ క్లియర్ చేశారనుకోండి. దెన్ యూ విల్ బి ప్రమోటెడ్ టు హైయర్ లెవెల్, వెరీ హై లెవెల్‌కెళ్తారు. అట్లానే యువర్ సాలరీ లెవెల్ కూడాను మీరు రిటైర్ అయ్యేటప్పటికి చాలా మంచి ఎక్కువ సాలరీ తీసుకుంటారనమాట. ఓకేనా? దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. అండ్ కమింగ్ టు జాబ్ ప్రొఫైల్. జాబ్ ప్రొఫైల్‌కొచ్చేసరికి మీరు చూసే ఉంటారు. 'వీడొక్కడే' సినిమాలో వాళ్ళు గోల్డ్ పట్టుకెళ్తుంటారు. లేపోతే ఆ టైంలోని ఏంటవి సీడీలు ఏవైతే తెచ్చేస్తుంటారో అక్కడి నుంచి అవన్నీ కూడాను వీళ్ళు పట్టేసుకుంటారు. కస్టమ్స్ ఆఫీసర్స్ ఎయిర్‌పోర్ట్‌లోని. సో, కస్టమ్స్ ఆఫీసర్ అనేవాళ్ళు ఓన్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే గాదు. ఓకే. వేరెవర్ ద పోర్ట్స్ ఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఆర్ సీ పోర్ట్స్ దేర్ షుడ్ బి ఎ లైన్ బిట్వీన్ ఫ్రమ్ అవర్ కంట్రీ టు అదర్ కంట్రీ. అంటే ఇప్పుడు బేసిక్‌గా మనకి మన ఇండియా ఉందనుకోండి. ఓకే. సపోజ్ ఇండియాకి అది ల్యాండ్ బోర్డర్ అవ్వచ్చు. ఇది ఇండియా అనుకుందాం. ఓకే. ఇండియాకి 4 సైడ్స్. ఓకే. ఈ 4 సైడ్స్‌లో మనకి సీ ఉండొచ్చు. ట్రావెల్ త్రూ ఎయిర్ అవ్వచ్చు. లేపోతే ట్రావెల్ త్రూ ల్యాండ్ రూట్ అవ్వచ్చు. ఏ రూట్ నుంచైనా వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి గూడ్స్ వచ్చినా, ఈవెన్ ప్యాసింజర్స్ ఏమైనా గూడ్స్ తెచ్చినా. ఓకే. అలానే మన కంట్రీ నుంచి అదర్ కంట్రీకి ఏ రూట్ ద్వారా కూడాను అవతలికి వెళ్ళినా. దట్ మీన్స్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్‌పోర్ట్ ఏది జరిగినా కూడా ఆ ప్లేస్‌లోని ఖచ్చితంగా ఒక ఆఫీసర్ ఉంటారు. ప్రివెంటివ్ ఆఫీసర్. వై ప్రివెంటివ్ ఆఫీసర్ ఈస్ దేర్? ప్రివెంటివ్ ఆఫీసర్ ఎందుకుంటారు అంటే, దే హాస్ టు ప్రివెంట్ ది స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఆఫ్ సమ్ ఐటెమ్స్. కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. కొన్ని డ్యూటీబుల్ ఐటెమ్స్ గానీ, కొన్ని బ్యాన్డ్ ఐటెమ్స్ గానీ, అలాంటి ఐటెమ్స్ అనేవి ఏవైనా రవాణా జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రివెంట్ చేయాల్సిన అధికారం గానీ, ప్రివెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గానీ, ఈ ప్రివెంటివ్ ఆఫీసర్ మీద ఉంటుంది. ఓకే. సో, కమింగ్ టు జాబ్ ప్రొఫైల్, ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ ఆఫ్ డ్యూటీబుల్ ఆర్ బ్యాన్డ్ ఐటెమ్స్ లైక్ గోల్డ్, డ్రగ్స్, నార్కోటిక్స్, ఎనీథింగ్ ఎక్సెట్రా. And an inspector is also responsible for thoroughly inspecting ships, that is nothing but rummaging of ships, cargoes, and boats that enter the country from other nations. So, whenever if you are posted at a seaport, then this is your duty. When you are at airport, so if some person, okay, coming from America, okay, if he brings more than some gold, సో ప్రతి ఒక్కళ్ళకును కూడా 1 ఇయర్ తర్వాత దాటి అక్కడ ఉంటే వాళ్ళు వచ్చేటప్పుడు కొంత గోల్డ్ దే ఆర్ ఎలిజిబుల్ అనమాట. అంతకన్నా ఎక్కువ తెచ్చుకుంటే డెఫినెట్లీ దే హావ్ టు పే సమ్ డ్యూటీ. ఓకే. సో దట్ ఈస్ యువర్ డ్యూటీ టు కలెక్ట్ ద టాక్సెస్ ఆర్ డ్యూటీ టు కలెక్ట్ ద ఇంపోర్ట్ డ్యూటీ ఆర్ సమ్ గోల్డ్ డ్యూటీస్ ఉంటాయి. అవన్నీ కూడాను బీసీడీ ఎవ్రీథింగ్. సో అవి మీరు కలెక్ట్ చేయడం అనేది మీ బాధ్యత. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ యూ హావ్ టు ప్రివెంట్ ది స్మగ్లింగ్ ఆల్సో. సో స్మగ్లర్స్ ఎవరైనా వచ్చేస్తారు. ఎక్కడెక్కడో పెట్టేసుకొని షూస్ కిందో లేకపోతే బ్యాగుల్లోనే పట్టుకొని వస్తారు. వాటిని మీరు ఇన్స్పెక్ట్ చేసి ప్రివెంట్ చేయాలి. అండ్ దిస్ ఆఫీసర్ హ్యాస్ అన్ అథారిటీ టు డిటైన్ దోస్ రెస్పాన్సిబుల్ ఇఫ్ దే కేమ్ అక్రాస్ ఎనీథింగ్ ఇల్లీగల్. వాళ్ళు ఏదైనా ఇల్లీగల్‌గా తెచ్చారని తెలిస్తే డెఫినిట్‌గా యూ హావ్ ద పవర్ టు డిటైన్ దట్. అండ్ ఆల్సో దే హావ్ ద అథారిటీ టు సెల్ ఎనీ ఐటెమ్స్ దే కన్ఫిస్కేట్ ఎట్ ఆక్షన్ టు ద అప్రోప్రియేట్ ఇండివిడ్యువల్స్. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అవి మీరు డిటైన్ చేశారు. తర్వాత వాళ్ళు చూపించుకోలేకపోయారు. అది లీగల్‌గా కాదు, లీగల్ అని వాళ్ళు చూసుకోలేకపోయారు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇల్లీగల్. సో, అలాంటి ప్రాపర్టీస్‌ని మీరు ఆక్షన్ కూడా వేసే అధికారం అనేది ఉంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, బేసిక్‌గా ప్రివెంటివ్ ఆఫీసర్ అంటే ఎప్పుడు ఎయిర్‌పోర్ట్‌లోని, సీపోర్ట్‌లోనే ఉంటారని కాదు. డెఫినైట్‌లీ దే హావ్ సమ్ ఫైల్ వర్క్ ఆల్సో. అందుకనే ప్రివెంటివ్ ఆఫీసర్‌కి 2 ఉంటాయన్నమాట. ఒకటి డెస్క్ జాబ్ అని, ఇంకొకటి ఫీల్డ్ జాబ్ అని ఉంటుంది. ఫీల్డ్ అంటే మీరు ఎయిర్‌పోర్ట్‌లోని, సీపోర్ట్‌లోని, ఓకే. నెక్స్ట్ సమ్ అదర్ డివిజన్స్ ఉంటాయి. అవన్నీ కూడాను ఫీల్డ్ కిందకొస్తాయి. ఓకే. డెస్క్ జాబ్ అంటే మెయిన్ ఆఫీస్‌లోని. మెయిన్ ఆఫీస్‌లో కూడా చాలా సెక్షన్స్ ఉంటాయి. ఓకే. సో, ఇన్ని సెక్షన్స్, ఇన్ని ఫీల్డ్ ఇవన్నీ ఉండటం వల్ల మీకు ఒక డైనమిక్ జాబ్ ప్రొఫైల్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది.
సో చాలామంది ఎంప్లాయీస్ ఇప్పుడు మీరే గనక ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ప్రిపేర్ అవుతా ఉంటే సాఫ్ట్‌వేర్ ఎగ్జామ్స్‌కి మీరు రెజ్యూమ్‌లో ఏం రాస్తారమ్మా? డైనమిక్ ప్రొఫైల్ నాకు కావాలి. అందుకే నేను మీ కంపెనీలో జాయిన్ అవుతాను అని రాస్తారు. అలాంటి డైనమిక్ ప్రొఫైల్ నిజంగా మీకు కావాలనుకుంటే ప్రివెంటివ్ ఆఫీసర్ ఈస్ ద బెస్ట్ చాయిస్. And one of the most respectful job in SSC CGL because it is a uniform service. Uniform service avadam valla it is one of the most respectful job. And also you will get one thing from this job, that is a deputation to other agencies like DRI, that is a Directorate Revenue Intelligence, and Central Bureau of Investigation CBI, and ED Enforcement Directorate, and other departments, other organization lo మీరు deputation కింద అంటే if you want to work with these organizations you have that eligibility, you can work with these organizations under deputation. So 2 years 3 years 4 years 5 years మీరు ఈ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేయొచ్చు. And up to second promotion you will be allotted in the zone in which you are selected. సార్ నేను చెన్నై జోన్ పెట్టుకున్నాను, నేను చెన్నై జోన్కి సెలెక్ట్ అయ్యాను అంటే నేను ఎన్ని సంవత్సరాలు చెన్నైలో ఉండొచ్చు? నా జీవితాంతం నేను చెన్నైలో ఉండొచ్చా? లేకపోతే నాకు ఏమైనా ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉంటాయా అని చాలామంది అడుగుతారు. సో అప్ టు సెకండ్ ప్రమోషన్ మీరు ఏ జోన్లో అయితే సెలెక్ట్ అయ్యారో ఆ జోన్లో ఉండొచ్చు. ఓకే, సో జస్ట్ ఇఫ్ యూ సీ ద ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ దెన్ యూ విల్ గెట్ అండర్స్టాండ్. బట్ బిఫోర్ దట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద కస్టమ్స్ ప్రివెంటివ్ జోన్స్. ప్యూర్ కస్టమ్స్ అంటే మీరు కనుక ప్రివెంటివ్ ఆఫీసర్ సెలెక్ట్ అయితే ఏ కస్టమ్స్లోని మీరు వర్క్ చేసే యోగ్యత మీకు వస్తుంది అంటే ఫస్ట్ చెన్నై కస్టమ్స్, మీరు చెన్నై కస్టమ్స్లో చేయొచ్చు. ముంబై కస్టమ్స్, కోల్కతా కస్టమ్స్, కొచ్చిన్ ఆర్ తిరువనంతపురం కస్టమ్స్, అండ్ గోవా కస్టమ్స్, అండ్ విశాఖపట్నం కస్టమ్స్. దీస్ ఆర్ ద ప్యూర్ కస్టమ్స్. అదేంటి సార్ మీరు ఇలా అంటున్నారు? ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉంది సార్, ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని సమ్ యూఎస్ఏ నుంచి ఢిల్లీ వచ్చాడు వాడు ఎయిర్పోర్ట్ నుంచి, మరి అక్కడ కస్టమ్స్ వాళ్ళు ఉండాలి కదా సార్. మీరేమో అసలు ఓన్లీ 6 చెప్తున్నారు, మరి వాటి పరిస్థితి ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఓకే, వెన్ యు ఆర్ రిక్రూటెడ్ యాజ్ ఎ ప్రివెంటివ్ ఆఫీసర్, ఓకే, then you will be allotted to only these 6 zones, and other zones like Delhi airport or Vijayawada airport or Hyderabad airport, and all these airports the preventive officer work will be done by excise inspector or GST inspector. సో GST ఇన్స్పెక్టర్స్ అక్కడ చేస్తారు, అంతేగాని ప్రివెంటివ్ ఆఫీసర్ చేయరు. ప్రివెంటివ్ ఆఫీసర్స్ ఆల్సో దే విల్ వర్క్ బట్ వెరీ లెస్ స్ట్రెంత్. అంటే ఒక 100 మంది ఆఫీసర్స్ ఉంటే దాంట్లో జస్ట్ ఒక 25 పర్సన్స్ మాత్రమే ప్రివెంటివ్ ఆఫీసర్స్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడాను ప్రివెంటివ్ ఆఫీసర్ వర్క్ ఈ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చేస్తారనమాట. ఓకే, దానికి వేరే వేరే కండిషన్స్ ఉంటాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. బట్ వెన్ యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఆఫ్టర్ సెలెక్షన్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ప్రిఫరెన్స్ ఆఫ్ దీస్ జోన్స్. జోన్ వైజ్ ప్రిఫరెన్స్ పెట్టుకోమని మీకు ఒక ఫామ్ ఇస్తారనమాట. ఓకే, ఆ ప్రిఫరెన్స్లో మీకు ఈ 6 జోన్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు. సో మీకు ఏ జోన్ కావాలో ఆ జోన్ మీరు పెట్టుకోవాలి. If you are willing to work in Chennai Customs, put Chennai Customs first preference, next Mumbai, next Kochi, next Visakhapatnam, whatever your wish. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చెన్నై కస్టమ్స్కి ఎలోకేట్ అయ్యారు. ఓకే, సో చెన్నై కస్టమ్స్లో మీరు మీ యొక్క జాబ్ని స్టార్ట్ చేస్తారు. సో చెన్నై కస్టమ్స్లో మీరు ఎంతవరకు ఉండొచ్చు? ఓకే, దట్ ఐ విల్ టెల్ యూ నౌ. ఓకే, సో చెన్నై కస్టమ్స్లో మీరు జాయిన్ అయ్యాక ఫస్ట్ ప్రివెంటివ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. ఓకే, సో ప్రివెంటివ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాక నెక్స్ట్ ప్రమోషన్ మినిమమ్ ఆఫ్ 4 ఇయర్స్, 2 to 4 ఇయర్స్ అనుకోవచ్చు, 2 to 4 ఇయర్స్ ఆర్ మోర్ దాన్ 4 ఇయర్స్ కూడాను. బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ, బేస్డ్ ఆన్ యువర్ జనరల్ కేటగిరీ అయితే కొంత టైం పడుతుంది, రిజర్వేషన్ ఉంటే కొంత టైం పడుతుంది. ఓకే, అట్లా 2 to 4 మోర్ దాన్ 4 ఇయర్స్ కూడా సమ్ టైం పడుతుంది. యూ విల్ గెట్ ప్రమోటెడ్ యాజ్ సూపర్నెంట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ గజెటెడ్ పోస్ట్. It is gazetted post. Okay, and it comes under 4,800 grade pay. ఓకే, సో నెక్స్ట్ మీరు ఈ సూపర్నెంట్గా అయినప్పుడు కూడాను అంటే ప్రివెంటివ్ ఆఫీసర్ మీరు చెన్నై కస్టమ్స్లో జాయిన్ అయితే సూపర్నెంట్గా కూడా చెన్నై కస్టమ్స్లోనే చేస్తారు. నెక్స్ట్ ఆఫ్టర్ మోర్ దాన్ 10 ఇయర్స్, మినిమమ్ ఆఫ్ 10 to 12 ఇయర్స్ తర్వాత యూ విల్ గెట్ ప్రమోటెడ్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్. మినిమం 10 అమ్మా, నేను మినిమం చెప్తున్నాను. సో ఇంకా అది 10, 12, 15 ఎంతైనా అవ్వచ్చు బేస్డ్ ఆన్ వేకెన్సీస్ అన్నీ కూడా. సో అసిస్టెంట్ కమిషనర్గా మీరు ప్రమోట్ అవుతారు. ఈ అసిస్టెంట్ కమిషనర్గా ప్రమోట్ అయినప్పుడు మాత్రం మీరు చెన్నై కస్టమ్స్లో ఉండాల్సిన రూల్ లేదు. అక్కడి నుంచి మీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్, ఆల్ ఇండియా సర్వీస్ కింద కన్సిడర్ అవుతుంది. ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. అంటే మీకు చెన్నై నుంచి ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా, నార్త్ ఈస్ట్ అవ్వచ్చు, నార్త్ అవ్వచ్చు, సౌత్ అవ్వచ్చు, సౌత్ వెస్ట్ ఈస్టర్న్ పార్ట్, మిడ్ పార్ట్ ఎక్కడైనా వేయచ్చు. ఓకే, సో అదే మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాశారు, యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి
ఐఆర్ఎస్ సర్వీస్ గనుక అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్‌గా ఇక్కడ జాయిన్ అవుతారనమాట. అసిస్టెంట్ కమిషనర్ ప్లేస్‌లో జాయిన్ అవుతారు. ఓకే. అదే మీరు ఎస్ఎస్‌సి, సీజీఎల్ ద్వారా ప్రివెంటివ్ ఆఫీసర్‌గా జాయిన్ అయితే ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మీరు ఈ అసిస్టెంట్ కమిషనర్ జాబ్ అనేది వస్తుంది. ఓకే. అసిస్టెంట్ కమిషనర్ తర్వాత డెప్యూటీ కమిషనర్ ప్రమోషన్, నెక్స్ట్ జాయింట్ కమిషనర్, నెక్స్ట్ అడిషనల్ కమిషనర్, నెక్స్ట్ కమిషనర్. ఓకే. నెక్స్ట్ ప్రిన్సిపల్ కమిషనర్, నెక్స్ట్ చీఫ్ కమిషనర్, నెక్స్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, నెక్స్ట్ మెంబర్ ఇట్లా చాలా ఉంటాయి. బట్ ప్రివెంటివ్ ఆఫీసర్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఎర్లీ ఏజ్‌లో గనక అంటే 21 ఇయర్స్‌కి గనక జాయిన్ అయితే డెఫినైట్‌లీ దే మే రీచ్ అప్ టు అడిషనల్ కమిషనర్. అడిషనల్ కమిషనర్‌కి ఖచ్చితంగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు ఎంత ఎర్లీ ఏజ్‌లో ఈ జాబ్‌ని క్రాక్ చేస్తే అంత హై లెవెల్‌కి మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ ప్రమోషనల్ యాస్పెక్ట్స్ ఇన్ ప్రివెంటివ్ ఆఫీసర్. సో, మీరు ప్రివెంటివ్ ఆఫీసర్‌గా జాయిన్ అయిన తర్వాత మీకేమైనా డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్ ఉంటుందా? ఎందుకంటే చాలా మందికి ఈ డిపార్ట్‌మెంటల్ ఎగ్జాము, తర్వాత ట్రైనింగ్ ఎన్ని రోజులుంటుంది? ట్రైనింగ్ ఎక్కడుంటుంది? అనే క్వెషన్స్ కూడా ఉంటాయి. సో, ఫస్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ట్రైనింగ్. ట్రైనింగ్ అనేది మీకు 14 వీక్స్ మ్యాండేటరీ ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మీరు జాయిన్ అయిన వెంటనే మీకు 14 వారాలు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 14 వారాల్లో 2 వీక్స్ మీకు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ మీద పోలీస్ ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే సిన్స్ యూ ఆర్ ఏ యూనిఫార్మ్ సర్వీస్ జాబ్. యూనిఫార్మ్ సర్వీస్ కాబట్టి డెఫినిట్‌గా యూ విల్ గివ్ ఎ ట్రైనింగ్ ఆన్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్. అంటే గన్స్ ఎలా వాడాలి? గన్స్ గురించి, తర్వాత పోలీస్ ట్రైనింగ్ అంటే మీకు తెలిసిందే గదా! వాకింగు, రన్నింగ్‌లు, యోగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే. మీరు చెన్నై కస్టమ్స్‌లో సెలెక్ట్ అయితే చెన్నై పోలీస్ అకాడమీలో ఇస్తారు. ఓకే. త తమిళనాడు పోలీస్ అకాడమీ. అదే మీరు వైజాగ్ కస్టమ్స్‌కి గనక సెలెక్ట్ అయితే విజయనగరం పోలీస్ అకాడమీలో విజయనగరం ట్రైనింగ్ సెంటర్‌లో ఇస్తారు. ఓకే. అలానే ఇంకా రిమైనింగ్ మీరు సపోజ్ ఒకసారి వైజాగ్ సెలెక్ట్ అయినా కూడాను సమ్‌టైమ్స్ మీకు చెన్నైలో ఇవ్వచ్చు. లేకపోతే హైదరాబాద్‌లో ఇవ్వచ్చు. బేస్డ్ ఆన్ సమ్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఇక్కడే ఇవ్వాలని లేదు. సో, మీకు ట్రైనింగ్ సెంటర్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. నాసిన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆహ్, నార్కోటిక్స్ అండ్ దిస్. ఓకే. నాసిన్ అంటే బేసిక్‌గా నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్స్ అండ్ నార్కోటిక్స్. ఓకే. సో, కస్టమ్స్ వాళ్ళకి, ఇండైరెక్ట్ టాక్స్ వీళ్ళందరికీ కూడాను ఇక్కడే ట్రైనింగ్ అనేది ఉంటుంది. నాసిన్ ట్రైనింగ్ సెంటర్స్ చాలా ఉంటాయి మీకు. ఇప్పుడు బేసిక్‌గా ముందు ఫరీదాబాద్‌లో ఉండేది మెయిన్. ఇప్పుడు పాలసముద్రంకి మారింది. సో, అట్లానే మనకి వైజాగ్ జోనల్‌లోని ఉంటుంది. చెన్నై జోన్‌కి ఉంటుంది. ఎవ్రీ జోన్‌లో నాసిన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద కోర్సెస్ ఏవైతే మీరు నేర్చుకోవాలో థియరిటికల్ పార్ట్స్ ఉంటాయి. థియరిటికల్ కోర్సెస్ ఉంటాయి. కస్టమ్స్ యాక్ట్ 1962 అట్లా ఏవైతే యాక్ట్స్ ఉంటాయో ఎవ్రీథింగ్ యూ హావ్ టు లెర్న్ ఫ్రమ్ దీస్ క్లాసెస్. Okay. After that completion of mandatory induction training and police training, you will be allotted on certificate that you completed this training. And after that training, you have departmental exam. ఓకే. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్‌లో మీకు ఓవరాల్‌గా 5 పేపర్స్ ఉంటాయి. ఆ 5 పేపర్స్ కూడాను మీరు ఖచ్చితంగా మీ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యే లోపల మీరు పాస్ అయిపోవాలి. ఓకే. సో, 5 పేపర్స్‌ని ఇప్పుడు మీకేంటి ఎగ్జామ్ అనేది ఇయర్‌లీ ట్వైస్ జరుగుతుంది. ఓకే. సో, మీరు ఫస్ట్ టైమ్ రాసారు. 5 పేపర్‌లు క్లియర్ చేశారనుకోండి వెరీ గుడ్. మీరు 5 పేపర్‌లో 3 పేపర్‌లే క్లియర్ చేశారనుకోండి, మిగతా 2 పేపర్‌లు నెక్స్ట్ టైమ్ జరిగినప్పుడు మళ్ళీ రాయొచ్చు. ఆ 2 పేపర్‌లోని మళ్ళీ ఒకటే క్లియర్ చేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైమ్ జరిగినప్పుడు మళ్ళీ ఇంకోసారి రాసుకోవాలి. అట్లా 2 ఇయర్స్‌లో ప్రొబేషన్ మీన్స్ 2 ఇయర్స్. సో, 2 ఇయర్స్‌లో మీరు మొత్తం 4 టైమ్స్ రాయొచ్చు. ఈ 4 టైమ్స్‌లో మీరు మొత్తానికి 5 పేపర్స్‌ని కంప్లీట్ చేసేయాలి. సో, బేసిక్‌గా 2 ఇయర్స్ ముందు వరకు 1 ½ ఇయర్ ముందు వరకు ఎలా ఉండేదంటే ఆఫ్టర్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ యూ విల్ హ్యావ్ వైవా. వైవా కూడా ఉండేది. బట్ ఇప్పుడు ఈ వైవాని తీసేశారు. సో, ఓన్లీ యూ హావ్ టు క్వాలిఫై దిస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్. దెన్ ఓన్లీ యూ విల్ బి కంప్లీటెడ్ ఆర్ యూ విల్ బి కన్సిడర్డ్ యాస్ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ ప్రమోషన్. సో, మీకు ప్రమోషన్ రావాలి అన్నా, మీరు ఆ ప్రొబేషన్ నుంచి మీరు పర్మనెంట్ ఎంప్లాయీ అవ్వాలన్నా ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీరు క్లియర్ చేయాలి. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అండ్ ట్రైనింగ్. ఓకే. అండ్ నౌ ఐ వాంట్ టు టెల్ యూ లైఫ్ ఆఫ్ ఎ ప్రివెంటివ్ ఆఫీసర్ ఎలా ఉంటుంది? ఈజ్ ఇట్ ఎ వెరీ హెక్టిక్ థింగ్ ఆర్ వెరీ చిల్ జాబ్? ఎట్లా? సో, it is a very respectful, most respectful and also responsible job. So, definitely you will get respect and also you will have responsibilities also. And also you know that great power comes with great responsibilities. ఓకే. సో, కాబట్టి
మీకు ఎంత పవర్ ఉంటుందో మీరు అంత రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా మీరు చేయాల్సొస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ ఎ యూనిఫార్మ్ సర్వీస్. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు వేర్ యూనిఫార్మ్ in some sections, not in all sections. Whenever you are posted in some sections, definitely you have to wear uniform all the day, and you will be posted in shift duties, and most of the persons don't know this. Definitely you have night duties, okay, day duties like shift duties అనేవి ఖచ్చితంగా ఉంటాయి when you posted in field. ఓకే, సో కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటా ఉండాలి పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, అండ్ డెఫినెట్లీ you can easily balance the personal and professional life when you are posted as preventive officer, because your emotions has to be balanced. బికాజ్ మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేదు అనుకోండి, డెఫినెట్గా అక్కడ మీరు స్మగ్లింగ్ ప్రివెంట్ చేయలేరు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ బ్యాలెన్స్డ్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఎ వెరీ క్విక్ యాక్షన్ సమ్ టైమ్స్. ఓకే, సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా రెస్పాన్సిబుల్గా కూడా ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లైఫ్ ఆఫ్ ప్రివెంటివ్ ఆఫీసర్. సో కాబట్టి మీలో చాలా మందికి ఇట్లా ఒక్కొక్క జాబ్ గురించి తెలుసుకోవాలి ఉంటుంది. సో డెఫినెట్లీ ఐ విల్ డూ మోర్ వీడియోస్ ఆన్ ద జాబ్ ప్రొఫైల్స్ ఆఫ్ జాబ్స్ విచ్ ఆర్ రిక్రూటెడ్ త్రూ ఎస్ఎస్సి సిజిఎల్, like GST inspector or like an examiner or any other jobs. I will definitely make some videos and I will get to know more details about those jobs from my colleagues which are working in the respective departments. Okay, I wish you enjoyed this session and I wish you learned something new from this video. And if you like the video, please like, share and subscribe our channel. Thank you very much. Take care all of you. Good night. Jai Hind.